హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అప్రతిహతంగా దూసుకుపోతుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో థియేటర్స్‌లో మూవీ కొనసాగుతుంది. ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువలైజేషన్‌కి అందరూ ఫిదా అయిపోతున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే హనుమాన్ ఎపిసోడ్ మాత్రం ఆడియన్స్‌కి విపరీతంగా కనెక్ట్ అవుతుంది. అందుకే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. లాంగ్ రన్‌లో ఈ మూవీ 300 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఇక నార్త్ ఇండియాలో కూడా 60 కోట్ల గ్రాస్‌ని టచ్ చేసింది. ఓవర్సీస్‌లో మార్కెట్‌లో కూడా జెట్ స్పీడ్‌తో హనుమాన్ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి. రిలీజ్ అయిన అన్ని దేశాల్లో మంచి వసూళ్లు అందుకుంటుంది. ఓవరాల్‌గా 12 రోజుల్లో $5.51 మిలియన్ ఈ సినిమా ఓవర్సీస్‌లో అందుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 46.65 కోట్లు అన్నమాట. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో కేవలం స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే $5 మిలియన్ పైగా కలెక్ట్ చేశాయి. అయితే చిన్న హీరోలలో ఈ ఫీట్ అందుకున్న మొదటి నటుడు తేజ సర్జా కావడం విశేషం. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకుంటే నార్త్ అమెరికాలో 37.31 కోట్లు, యూకే అండ్ ఐర్లాండ్లో 2.96 కోట్లు, ఆస్ట్రేలియాలో 2.7 కోట్లు, న్యూజిలాండ్లో 26.05 లక్షలు, అరబిక్ కంట్రీస్లో 2.42 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్లో 1 కోటి కలెక్ట్ చేశాయి. దీనిని బట్టి విదేశాలలో హనుమాన్కి ఏ స్థాయిలో ఆదరణ ఉందో చెప్పొచ్చు. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకుని ఈ జనరేషన్లో వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సూపర్ హీరో ఇదే అని చెప్పాలి. భవిష్యత్తులో సూపర్ హీరో మూవీలకి హనుమాన్ తొలిమెట్టు అని చెప్పొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.